నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణగూడ RBVRR మహిళా కళాశాలలో 11వ గ్రాడ్యుయేషన్ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించిన CEO కిషోర్. రంగారెడ్డి జిల్లా చిన్న గోల్కొండలో దారుణం. ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ, వ్యక్తి మృతి. శంషాబాద్ లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్. నిర్మల్ జిల్లాలో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్. వివరాల్లోకి వెళ్తే YMCA నారాయణగూడ RBVRR మహిళా కళాశాలలో 11వ గ్రాడ్యుయేషన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బంగారు పథకాలను మరియు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో OU ఇన్ఛార్జ్ VC అరవింద్ కుమార్, UGC సభ్యులు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Do I have the permission of the Honorable Governor to dissolve the graduation? వెనకరాయి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండలో దారుణం చోటు చేసుకుంది. ఆటో కిరాయి విషయంలో ఆటో డ్రైవర్లు యాదగిరి, జానీ, జంగయ్యల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో యాదగిరి, జానీ డ్రైవర్ జంగయ్యపై దాడికి పాల్పడ్డారు. జంగయ్యకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులు ఆటో డ్రైవర్ యాదగిరి, జానీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జంగయ్య అనే మాదిగా యువకుడిని ఆటో తీసుకొని రావడంతో 100 రూపాయలు కిరాయి అడగడం ద్వారా 100 రూపాయలు నేను ఇవ్వలేను, బస్సు పోతానా అని చెప్పిన తర్వాత ఆటో డ్రైవర్లు వచ్చి ముక్కుమ్మడిగా దాడి చేసి గాయపరచడం జరిగింది. గాయపరిచిన తర్వాత హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి పోయి నిన్న కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళు FIR చేసిండ్రు. వెంటనే గవర్నమెంట్ దాడులు చేసే విధంగా కాకుండా ఆటో డ్రైవర్ల మీద వెంటనే గట్టి చర్య తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా వారి మీద ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరి మీద ఏదైనా సరే SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. తోకల జంగయ్య 30 సంవత్సరాలు చిన్నగోల్కొండ నివాసానికి చెందిన వ్యక్తి తేదీ 24వ తారీఖు నాడు సాయంత్రం శంషాబాద్ మండలం నందు శంషాబాద్ టౌన్లో టీవీ కొనుగోలు చేసి చిన్నగోల్కొండకు తిరుగు ప్రయాణం అయి వస్తుండగా ఆటో స్టాండ్ వద్ద హమీదుల్లా నగర్ చెందిన దేవులపల్లి యాదగిరి అనే వ్యక్తి ఆటో మాట్లాడుకోవడం జరిగింది 100 రూపాయలకి. దాని తర్వాత అదే దారిలో చిన్నగోల్కొండకి బస్సు వస్తుందని చెప్పి చూసి ఆటో దిగి బస్సులో ఎక్కి చిన్నగోల్కొండ గ్రామానికి చేరుకుంటాడు. దాని తర్వాత నా ఆటో మాట్లాడుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు వచ్చినావని చెప్పేసి దేవులపల్లి యాదగిరి ఆటో డ్రైవరు మరి అతనితో పాటు మహమ్మద్ జానీ అనే చిన్నగోల్కొండకు చెందిన మరో వ్యక్తి ఇద్దరు కలిసి వచ్చి తాగి వచ్చి ఈ మృతుడు ఈ జంగయ్య తోటి గొడవపడి అతన్ని విచక్షణరహితంగా చేతులతో కొట్టి బూతుమాటలు తిట్టి వెళ్ళిపోయినట్టు. తర్వాత వెంటనే ఆ దెబ్బలకు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకొని నిన్న అనగా 25వ తారీఖు నాడు సాయంత్రం మన PSలో ఫిర్యాదు చేయడంతో మనం సెక్షన్ 323 IPC కింద కేసు నమోదు చేసి ఆసుపత్రికి పంపించి చికిత్స చేయించి పంపించడం జరిగినది. ఆ దెబ్బలతోటి ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో గడప దాడుతూ కింద పడిపోయి చనిపోయినాడని చెప్పి తెలిసినది. ప్రస్తుతం వాళ్ళ భార్య ఇచ్చిన స్టేట్మెంటు మరియు వాళ్ళ యొక్క ఫిర్యాదు మేరకు పూర్తి విచారణ జరిపి నిందితులపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది.
తదుపరి శవాన్ని కూడా పోస్టుమార్టంకు పంపించి పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా కూడా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. కిషన్ బాగ్ బహదూర్పుర హైదరాబాద్లో కాశీబుగ్గ దేవాలయం అతి పురాతనమైంది. మూసీ ప్రవాహానికి ప్రక్కన ఉన్న ఈ దేవాలయంలో 360 రోజులు శివునిపై జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది దేవాలయానికి ఉన్న అద్భుతం. ఈ ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా శివాలయంలోని శివునికి, గణపతికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంచామృతాలతో అభిషేకం, అర్చన, హారతి, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలు వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎయిర్పోర్ట్ సీఈఓ కిషోర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఈఓ కిషోర్ మాట్లాడుతూ 35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా ఎయిర్పోర్ట్ను విస్తరించడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ప్రయాణికులకు సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. राष्ट्रगान के दौरान खड़े हो जाएं, वर्दीधारी सल्यूट करें. దేశ ప్రజలందరికీ కూడా 71వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాస్ట్ ఇయర్ కూడా దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ కంటే ఎక్కువ పర్సంటేజ్ గ్రోత్ సాధించిన ఒక ఎయిర్పోర్ట్గా మళ్ళీ ఒక చరిత్ర సృష్టించింది. రానున్న 2020 ఒక వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ ది జర్నీ ఆఫ్ అవర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మనం గత సంవత్సరం ఏదైతే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ మనం మొదలు పెట్టామో దాని ఫస్ట్ ఫేజ్ మనకి ఈ సంవత్సరం చివరికి మనకి లభ్యమవుతుంది. దాని మూలంగా మనకి ప్యాసింజర్స్ అందరికీ కూడా ఎక్కువ స్పేస్, ఎక్కువ ఫెసిలిటీస్ రావడానికి సాధ్యత ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 2021 కల్లా ఈ మొత్తం ఈ 34-35 మిలియన్ ఎక్స్పాన్షన్ ఫేజ్ అయితే ఉందో అదంతా కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ ఎక్స్పాన్షన్లో మనం చేస్తున్న కొత్త విధి విధానాలు ఏమిటంటే, ఒకటి 100% ఫేస్ రికగ్నిషన్ ఫీచర్స్ కూడా ఉండే విధంగా మనం టెర్మినల్ని డెవలప్ చేస్తున్నాము. అది కూడా ఈ 2020 సంవత్సరంలోనే లభ్యమవుతుంది. అలాగే ప్యాసింజర్స్కి ఎక్కువ ఫెసిలిటీ ఉండే విధంగా సెల్ఫ్ బ్యాక్ డ్రాప్స్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఈ రోజున మొట్టమొదటి సెల్ఫ్ బ్యాక్ డ్రాప్ మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. అది లైవ్ ట్రయల్స్ ఇవాళ ప్రారంభమవుతుంది. ఎక్స్పాన్షన్ అయిన వెంటనే సుమారు 60 సెల్ఫ్ బ్యాక్ డ్రాప్స్ మనకు ఉంటాయి. అలాగే ఏజెంట్స్ తోటి ఒక 80 కౌంటర్స్ కూడా ఉంటాయి. టెక్నాలజీ ఎక్కువ ఉపయోగించే విధంగా మనం ఈ ఏదైతే మన బోర్డింగ్ కార్డ్స్ కానీ బ్యాగ్ ట్యాగ్స్ కానీ ఉంటాయో అది టెర్మినల్లో కాకుండా బయట కూడా తీసుకునే విధంగా మన కార్ పార్క్లో అయితేనేవ్వండి, టెర్మినల్ ఎంట్రీ బయట అయితేనేవ్వండి, అక్కడ కూడా ఉండే విధంగా కొత్త రకం సెల్ఫ్ చెక్ ఇన్ కియాస్క్స్ మనం తీసుకొస్తున్నాము. దాంట్లో మనం బోర్డింగ్ కార్డుతో పాటు బ్యాగ్ ట్యాగ్స్ కూడా ప్రింట్ చేసుకోవడానికి సౌకర్యం ఉంటుంది. అలాగే మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, అలాగే మన నోవోటల్ హోటల్లో కూడా ఈ బ్యాక్ డ్రాప్ ఫెసిలిటీస్ రావడానికి మేము ప్రయత్నిస్తాం. దానికి కొన్ని క్లియరెన్సెస్ అవి రావాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం ప్రయత్నించి అది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ మన లక్ష్యం ఏంటంటే సిటీలో కూడా సిటీ చెక్ ఇన్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రారంభించే విధంగా మనం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రహీమత్ నగర్, శ్రీరామ్ నగర్ వెజిటబుల్ మార్కెట్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు.
71వ రిపబ్లిక్ డే వేడుకలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్తయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్లోని దక్షిణ రంగం సిఆర్పీఎఫ్ విప్లు ఉన్నతాధికారులు మరియు ఇతర ప్రముఖులు జాతీయ జెండాను ఎగురవేశారు. సదర్న్ సెక్టర్ సిఆర్పిఎఫ్ తరపున మా అందరి తరపున అందరికీ శుభాకాంక్షలు. ఈ 71వ రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో 1040 ఆఫీసర్లకు జవాన్లకి పోలీస్ మెడల్స్ వచ్చాయి. అందులో మా సిఆర్పిఎఫ్కి 138 మెడల్స్ వచ్చాయి. 138లో 76కి గ్యాలంటరీ మెడల్స్ వచ్చాయి. జేఎండ్కే పోలీస్ తర్వాత సిఆర్పిఎఫ్కి ఇన్ని మెడల్స్ రావటం గర్వకారణం. మా అందరికీ పెద్ద గర్వకారణం. అటువంటి ఫోర్స్లో ఇన్సర్జెన్సీ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, నక్సల్ థియేటర్లో ఈ 76 మెడల్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు మా సిఆర్పిఎఫ్ జవాన్లు అండ్ ఆఫీసర్లు. 138 మెడల్స్లలో 76 మందికి మా సిఆర్పిఎఫ్, అందులో మా సెక్టర్ సదర్న్ సెక్టర్లో ముగ్గురికి గ్యాలంటరీ మెడల్ అండ్ నలుగురికి మెరిటోస్, మొత్తం 7గురికి మా సదర్న్ సెక్టర్ తరపు నుంచి రావడం జరిగింది. వీళ్ళందరికీ అంత మంచి సర్వీస్ చేస్తున్నందుకు మా సిఆర్పిఎఫ్ జెండాను బులంద్ చేయడానికి వీళ్ళందరికీ చాలా కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి పని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మా సెక్టర్లో కూడా కమాండెంట్ విశ్వనాథ్, అతనికి కూడా ఈ సందర్భంగా మెడల్ రావడం జరిగింది. అతనికి మెరిటోరియస్ మెడల్ వచ్చింది. ఇది చాలా సంతోషకరమైన విషయం మా అందరికీ. అండ్ మేము ఇక్కడే కాకుండా మా యూనిట్స్, మా బెటాలియన్స్, మా గ్రూప్ సెంటర్స్ అన్ని చోట్ల మేము జరుపుకుంటున్నాము. మేము అందరికీ మా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర అండ్ తమిళనాడు మా ఆపరేషన్స్ ఏరియాలో అందరికీ, ప్రతి ఒక్కరికి మా తరపున అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. హైదరాబాద్ కొత్తపేట అల్కాపురి రామకృష్ణాపురంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్కాపురి త్రివేణి మోడల్ స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేసి భక్తి గీతాలు ఆలపించారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం మహమ్మదాబాద్ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 150 మంది విద్యార్థులు, మహమ్మదాబాద్ ఏటీఆర్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు గాంధీ ద్వేషధారణలతో 100 మీటర్ల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.
మోమో ఈ మోమో ఫ్లాగ్ కీప్ అప్ సైడ్ ఫ్లాగ్ సార్ జెండా పైకి వెళ్ళమని. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని పలు గ్రామాలలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద సర్పంచులు, కార్యదర్శులు, యువజన సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ విశ్వస్ ప్రసాద్, ఎస్ఐ పెంటయ్య పాల్గొన్నారు. అదేవిధంగా పలు గ్రామాల్లో పాఠశాల విద్యార్థుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కలెక్టర్ వివరించారు. అనంతరం ప్రభుత్వ శాఖల పరిధిలో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తమ యొక్క అద్భుతమైన గౌరవవంతనాన్ని మన ముఖ్యవర్యులకు అందజేశారు. వారు తిరిగి తమ తమ స్థానానికి చక్కటి ప్రదర్శనతో వారు ముందుకు వెళ్తున్నారు. లయబద్ధమైనటువంటి అడుగులతో 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డివిజన్లో పలు చోట్ల జాతీయ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు ప్రభత్ భేరులో పాల్గొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా తెలంగాణ తల్లి సేవా సమితి ఆధ్వర్యంలో 1300 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలలో, విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలని, కుల మతాలకి అతీతంగా పాల్గొని దేశ పౌరులుగా దేశభక్తిని చాటుతూ ఊరేగింపు చేపట్టారు.
నిర్మల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఆధిపత్య దిశలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషితో నిర్మల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ గెలుపు ప్రజలదని, కార్యకర్తల కృషి వల్ల నిర్మల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కానీ భైంసా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఖాతాలో తెరువు లేకుండా పోయింది. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా ఎంఐఎం పార్టీ 15 వార్డుల్లో, భారతీయ జనతా పార్టీ 9 వార్డుల్లో, స్వతంత్ర అభ్యర్థులు 2 వార్డుల్లో గెలుపొందారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. నిర్మల్ మున్సిపాలిటీ జిల్లా కేంద్రం ఇది. నిజంగా కూడా నిర్మల్ ప్రజలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన యొక్క మరి ఆ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా విశ్వసించి అసెంబ్లీ ఎన్నికలు గెలిపించడము, గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా 42 వార్డులలో ఈ 2 యునానిమస్ రాగా మరి టోటల్గా ఇప్పుడు 30 టీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది ఇది కూడా చాలా మరి బ్రహ్మాండమైనటువంటి గెలుపు. ఇవాళ ప్రజల తీర్పు మేము శిరసా వహిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మాకు ఇంకా బలోపేతమైంది. రేపు రాబో రోజులలో నిర్మల్ జిల్లాను ఇంకా బాగా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మేము ఖచ్చితంగా ఉన్నాము. మరి ప్రజలు ఇచ్చిన యొక్క విశ్వాసము, మేము ఇచ్చినటువంటి ఎన్నికలలో వాగ్దానాలు అవన్నీ రాబో రోజుల్లో పూర్తి చేసి మరి చైర్మన్గా ఈశ్వర్ గారు ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది, వైస్ చైర్మన్. అవి దాని తర్వాత మా అభివృద్ధి కార్యక్రమాలు మొదలైతాయి. ఇప్పుడైతే 30 సీట్లు గెలిపించినందుకు మా యొక్క తాలూకా యొక్క నాయకులు, ఎంపీ, మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచులు, వివిధ హోదాల నాయకులు అందరూ కూడా ఇక్కడ వార్డులో ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. ఆ వార్డులో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా పనిచేసినాము. అందరికీ పేరు పేరున కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓటర్ మహాశయులకు మీ అందరికీ ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఓటర్ మహాశయులకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక శాసనసభ్యుడిగా, ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. పార్టీని గెలిపిస్తున్నాం. 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం వరకు మున్సిపల్ చైర్మన్గా ప్రజల కోసం, ప్రజల యొక్క పరిస్థితులకు అనుగుణంగా వివిధ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న కారణంగానే ఈరోజు, గతంలో కూడా మన దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన ఏ శాసనసభ్యుడు కూడా శాసనసభ్యుడినే గెలవలేదు. దేవాదాయ శాఖ మంత్రి చేసిన అల్లోల ఇంద్రకరణ్ గారు రెండోసారి గెలవడం, చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా నేను నెల మాసం ముందే ఒక మాట చెప్పిన, ఇంద్రకరణ్ గారు ఏదైతే రెండోసారి గెలిచిండో మన మున్సిపల్ 1952లో ఏర్పడినప్పుడు కూడా ఇప్పటి వరకు మీరు అన్నట్లు రెండోసారి మున్సిపల్ చైర్మన్గా కాలేదు. ఆ రెండోసారి మున్సిపల్ చైర్మన్గా కావడానికి మరి ముఖ్యంగా మా మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ గారు ఏదైతే నిర్మల్ పట్టణంలో 4 మాసాలనే చూపెట్టిన అభివృద్ధి పనులే ఈరోజు మాకు 42 వార్డులో ప్రజలు మమ్మల్ని నమ్మిళ్ళు. ఏదైతే ప్రజలు ఏంటంటే ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఇంద్రకరణ్ అంటేనే అభివృద్ధి అనే విధంగా ఒకే ఒక నిదానంతో మేము 42 వార్డులో పోవడం జరిగింది. దాంతో మేము ఇలా ఈ విజయం సాధించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజలు, పాఠశాల బృందం పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కనబరిచారు. ముదోల్ మండల ప్రజలకు, నాయకులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఎంతో కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా మంచి విధంగా ఉపయోగించుకొని మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. भारत माता के कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, भारतीय संविधानाचा మేడ్చల్ జిల్లా సూరారం హైస్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసాచార్య ఆధ్వర్యంలో
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ మండలంలోని బేగం ఫంక్షన్ హాల్లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలో తమ శాఖల్లో ఉత్తమ సేవలు అందించినందుకు విద్యుత్ శాఖ సీనియర్ లైన్మెన్ హల్దార్, వ్యవసాయ శాఖ ఏఈఓ సిరాజ్, అంగన్వాడీ టీచర్ శ్రీదేవి, 108 సిబ్బంది అయిన పైలట్ చంద్రశేఖర్లకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వారిని అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సులైమాన్ నగర్ డివిజన్ వార్డు మెంబర్ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంఐఎం పార్టీ ఆఫీస్ దగ్గర జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ మెట్టుగూడ యూత్ టీమ్ కామ్రేడ్ అసోసియేషన్ వారు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాలగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు హిమాం తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం లక్ష్మీనగర్లో తన నివాసం ముందు రవీందర్, సతీమణి రాణి పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. चलो आज हमारा ऑफिस भी ओपनिंग हो गया.
వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా కలుస్తలేరంట, ఉంటలేరంట. నిజమేనా? మీరు కూడా బాధ్యత తీసుకోరమ్మా. మీరు బాధ్యత తీసుకొని మీరు తిరగండి. తిరుగుతే రేపు పొద్దున్న మీదే అవుతుంది. మేము ఎక్కడో ఉంటాం, మీ దగ్గర ఉండి గెలిపించుకుంటే మీదే ఉంటారు కదా. ఇప్పుడు మనం బస్సులో ఉంటాం కదా, ఇప్పుడు మనం గెలిచినాం అనుకో, దాన్ని గెలిచినట్టే మీరంతా గెలిచినట్టే, మనం అంతా గెలిచినట్టే. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు వార్డు 5లో సంకి రవీందర్ అన్న గారు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆఫీసు ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు చాలామంది తెలుపుకోవడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు ఓపెన్ చేసినామని చాలామందికి ప్రశ్న ఉంది. ఏ విధంగా అయితే ఈరోజు మనం జెండా ఎగరేస్తున్నామో రిపబ్లిక్ డే సందర్భంగా, రాజ్యాంగం మొదలైన రోజు ఈ రోజు నుంచే, అదేవిధంగా ఈరోజు వార్డు 5లో కూడా అందరికీ మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లో కూడా అన్న పోటీ చేశారు, మళ్ళీ ఈసారి పోటీలోకి వస్తున్నారు. జనాలందరూ సంకి రవీందర్ గారు గెలవాలి. ఎందుకంటే మా బస్తీలో ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బస్తీ సమస్యలు అన్నీ తెలుసు. బస్తీ సమస్యలు పరిష్కారం కావాలంటే రవీందర్ అన్న లాంటి వాళ్ళు నాయకుడు గెలిస్తేనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి, చాలా బడ్జెట్ కూడా తీసుకురాగలుగుతాడు అనేసి అందరికీ నమ్మకం ఉంది. నేను కూడా నా ఎలక్షన్ కూడా రవీందర్ అన్న ప్లస్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా హెల్ప్ చేసి దానికి ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగాను. అదేవిధంగా నాకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశమే రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లో వార్డు 5 నుంచి సంకి రవీందర్ అన్న గారికి పూర్తిగా మద్దతు తెలిపి నేను వీలైనంత వరకు టీఆర్ఎస్ పార్టీలో కూడా అడిగి సీట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా అన్నకు సపోర్ట్ చేసి అన్న గెలవడానికి నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా బలంగా అందరూ మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి అన్నగారు వదిన గారిని నిలబడిపించడం జరుగుతుంది. సంకి రాణి రవీందర్ గారు వారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు కూడా వాళ్ళకి చాలామంది మహిళలు కూడా ఇక్కడనే పుట్టి పెరిగింది కాబట్టి చాలామంది మహిళలు అంటారు మా స్థానిక మహిళకు అవకాశం ఇస్తే మంచిది, ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలక్షన్లో నిలబడుతున్నారు, గెలిచిన తర్వాత కనిపిస్తలేరు, మాకు స్థానికంగా అయితే మాకు బాగుంటుంది అనేసి వాళ్ళే మహిళలందరూ వారిని తోడుపెట్టుకొని ఈరోజు కూడా పాదయాత్ర బస్తీలలో చేపిస్తున్నారు. వాళ్ళని గెలిపేయాలని మహిళలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. వారిని గెలిపేయాలని మనసారా కోరుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఖిలలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉండి పక్కన ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలను పెంపొందించడమే కాకుండా మత్స్యకారులకి జీవనోపాధిగా వరదకాల అవలంబించడం చాలా సంతోషంగా ఉంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో గిరిజన తండాలకు 8,43,60,60,000 అంచనాలతో 60 రూపాయల అంచనాలతో 15 బీటీ రోడ్లను పనులు పూర్తి చేయడం జరిగింది. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ పథకం ప్రవేశపెట్టారు. జగిత్యాల జిల్లాకు ప్రభుత్వం 497 లక్షలతో 9,230 గృహాలను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 767 గృహాలను పూర్తి అయ్యి త్వరలోనే లబ్ధిదారులకు వాటిని అందిస్తారు. ఆర్ఎండ్బి శాఖ ద్వారా సింగిల్ లైన్ నుండి డబుల్ లైన్ రోడ్డుగా విస్తరణ కోసం 1,47,80,000తో 14 పనులు మంజూరు కాగా 10 పనులు పూర్తి అయ్యాయి.
మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం 1,33,16,000తో 30 పనులు మంజూరు కాగా 23 పనులు పూర్తయ్యాయి. మరో 7 పనులు పురోగతిలో ఉన్నాయి. పీరియాడికల్ రెన్యువల్ పనులు 99.33 కోట్లతో 72 పనులు మంజూరు కాగా 61 పనులు పూర్తయి మిగిలిన 11 పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ నివాస భవనాలు, గౌరవ శాసనసభ్యుల నివాస కార్యాలయ భవనాలు పూర్తి అయ్యాయి. ఇక కలెక్టర్ కార్యాలయ భవనాలు, సముదాయాలు, అధికారుల నివాస భవన సముదాయాలు పూర్తి కావస్తున్నాయి. గిరిజన అభివృద్ధి శాఖ ద్వారా 2 ప్రభుత్వ వసతి గృహాలు, 3 ఆశ్రమ పాఠశాల ద్వారా 324 మంది విద్యార్థులకి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ద్వారా 9 బాలుర, 1 బాలికల బీసీ మెట్రిక్ వసతి గృహాల ద్వారా 558 విద్యార్థులకు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 11 బాలుర, 5 బాలికల వసతి గృహాల ద్వారా 890 మంది విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వసతిని, మెరుగైన విద్య, పౌష్టిక ఆహారంతో పాటు విద్యా రాయితీలను, ఉపకార వేతలను అందించడం జరుగుతూ ఉంది. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా గ్రాంటింగ్ ఎయిడ్ స్కీమ్ ద్వారా మజీద్, గ్రేవ్ యార్డ్స్ రిపేర్లకు షాజీఖానా కమ్యూనిటీ హాల్ కోసం 69 పనులకు గాను ఇప్పటికే 32 పనులను 2,53,00,000తో పూర్తి చేసుకోవడం జరిగింది. 104 పనులకు గాను 30 పనులను 1,30,00,000 నిధులతో పూర్తి చేసుకోగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో క్రిస్మస్ పండుగకి 5,500 గిఫ్ట్ ప్యాకెట్లను క్రిస్టియన్ మైనారిటీలకు పంపిణీ చేశాం. మహిళా పిల్లల వికలాంగుల వయోవృద్ధుల శాఖ ద్వారా జగిత్యాల జిల్లాలో 4 సమగ్ర శిశు అభివృద్ధి సేవా కార్యాలయాల పరిధిలో 1037 ప్రధాన 28 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడపబడుతున్నాయి. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు 1 పూట పౌష్టికాహారం పెడతా ఉన్నాం. స్వయం ఉపాధి పథకం కింద ఇప్పటి వరకు 22 మందికి 33,55,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాం. వికలాంగులకు వివాహం చేసుకున్న 111 సకలాంగ జంటలకు 69,50,000 రూపాయల ప్రోత్సాహక బహుమతుల్ని అందించాం. 26 ఏప్రిల్ 2019 సఖీ వన్ స్టాప్ సెంటర్ ప్రారంభించబడి 181 హెల్ప్ డెస్క్ ద్వారా 81 మందికి హెల్ప్ డెస్క్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించడం జరుగుతుంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ద్వారా కల్తీ మద్యాన్ని, కుటుంబాన్ని అరికట్టే సందర్భంలో ఉపాధి కోల్పోయే వారికి పునరావాస పథకం చేపట్టాం. కళ్ళు కేసులు మృతి చెందిన 284 మంది గీత కార్మికులకు 1,77,66,000 రూపాయలు ఎక్స్గ్రేషియా రూపంలో అందించడం జరిగింది. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా పాఠశాలలో పిరమిడ్ స్మార్ట్ ఫస్ట్ మరియు కోలాటం మరెన్నో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ఏరియాలోని బస్టాండ్ ఆవరణలో 2 నూతన బస్సులను జెడ్పీ చైర్మన్ పుట్టమధు ప్రారంభించారు. ఈ సందర్భంగా పుట్టమధు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పల్లె వెలుగు బస్సులు నడుస్తున్నాయని, ప్రజల అవసరాల కోసమే నూతన బస్సులను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. జై తెలంగాణ. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టమధు గారి నాయకత్వం.
రైట్ అనుకుంటా. రోడ్ రవాణా సంస్థ మంథని డిపో 2 నూతనంగా ప్రైవేట్ సర్వీసులను ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇంటి పల్లె వెలుగు వాహనాలు కరీంనగర్, పెద్దపల్లి, మంథని వరకు మంథని డిపో నుంచి ఇంకా పెద్దపల్లి వెళ్ళి రావాల్సినటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతున్నదని ప్రజలు చెప్తా ఉన్న ధర్మిలా ఇవాళ డిఎం గారికి కూడా చెప్పడం జరిగింది. అట్టి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని డిఎం గారు ఇప్పటికే చెప్పినారు. ప్రజల సహకారం కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తెలంగాణ ఆర్టీసీకి ఉండాలని, 1 నిమిషం ఆలస్యం అయితే వేరే వాహనాలలో వెళ్తున్నటువంటి ప్రజలు బస్సు ఎప్పటికైనా మనకు సురక్షితం, అందరం కూడా తెలంగాణ ఆర్టీసీ బస్సును వాడాలని కోరుతా ఉన్నాను. ఈ ఆర్టీసీ పైన దాదాపు 50,000 కార్మికులు జీవిస్తారు కనుక మనము ఒక క్షణము ఆలస్యం వలన ఇతర వాహనాలలో వెళ్తే దాని వలన అనేక ఇబ్బందులు కూడా అవుతున్నాయి, యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కనుక ఆర్టీసీలో అందరూ కూడా ప్రయాణించాలని కోరుతా ఉన్నాను. ఇంకా బస్ డిపోకి సంబంధించిన, బస్ స్టాండ్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మహిళలకు సౌకర్యాలు కల్పించమని చెప్పి ఉన్నారు. నిన్నటి వరకు మున్సిపల్ ఎన్నికలు, ఇతరత్ర ఎన్నికల వలన దృష్టి కేంద్రీకరించలేదు. ఇక నుండి మళ్ళీ ఆర్టీసీ బస్టాండ్ పైన, ఆ డిపో పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా దృష్టి కేంద్రీకరించి ఈ మంథని బస్టాండ్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి కోసం మా వంతు కూడా కృషి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపట్నం మండల కేంద్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। जैसे మెదక్ జిల్లా పాపన్నపేటలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ ప్రైవేట్ సంస్థల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. యువకులు, విద్యార్థులు కలిసి జహీరాబాద్ పట్టణంలో అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలతో 300 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు నిర్వహించారు. పురపాలక, ఆర్టీఓ, తహసీల్దార్ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలో 71వ గణతంత్ర దినోత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు.
జనగామ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ధర్మగంచ మినీ స్టేడియంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ పరేడ్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి పథకాల ప్రగతి గురించి ప్రసంగించారు. నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాసర ట్రిపుల్ సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇన్ఛార్జ్ ఈవో వినోద్ రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సుశీల బాబురావు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శివప్రసాద్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భైంసా పట్టణంలో దారాబ్జీ ఫ్యాక్టరీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్యాక్టరీలో ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ రావు పటేల్ కార్యకర్తలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా ఇందిరాగాంధీ స్టేడియంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. పంటకు పెట్టుబడి సాయం, రైతు మురిసిన రాజ్యమని సతీష్ ఎస్ఐపి రాజంపేట్ పిఎస్. పక్షాన గౌరవ కలెక్టర్ గారు, ఎస్కే మేడం గారి నాయకత్వంలో అద్భుతాలను సాధించినందుకు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ 67 కోట్ల 13 లక్షల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి విడుదల చేయనైనది. గ్రామ పంచాయతీలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి హరితహారం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్మాణం, నర్సరీ ఏర్పాటు, 100% పన్ను వసూళ్లు మరియు ప్రతి నెల మొదటి మరియు మూడో శుక్రవారంలో శ్రమదానం నిర్వహించుట అనే అంశాల్లో 100% ప్రగతి సాధించిన
గ్రామ పంచాయతీలకు 50,000 రూపాయల నగదు పురస్కారం, 95 నుండి 99% ప్రగతి సాధించిన గ్రామ పంచాయతీలకు 30,000 రూపాయల నగదు పరిష్కారం మరియు 90 నుంచి 94% ప్రగతి సాధించిన గ్రామ పంచాయతీలకు 20,000 రూపాయల నగదు పురస్కారం అందచేయుటకు నిర్ణయించి నేడు జిల్లాలో 2వ స్థానంలో నిలిచిన రైతు నగర గ్రామ పంచాయతీకి 30,000 రూపాయల నగదు పురస్కారం మరియు 3వ స్థానంలో నిలిచిన 7 గ్రామ పంచాయతీలకు 20,000 రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేయడం జరుగుతున్నది. దేశ పౌరులు జాతీయ జెండాను అత్యున్నత స్థానం ఇచ్చి గౌరవిస్తారు. అయితే గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానించిన సంఘటన కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో చోటు చేసుకుంది. వెనువెంట గ్రామ పంచాయతీ అధికారులు తలకిందులుగా ఉన్న జాతీయ జెండాను దింపేసి మరోసారి ఎక్కించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దేవసేన హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పురోగతిపై వివరించారు. వేడుకల్లో గోదావరి కని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. వారి కుటుంబాలకు అందించడం జరిగింది. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తున్నాం. రైతులు మరియు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల మన జిల్లాలో 2 అధికంగా ధాన్యం దిగుబడి సాధించింది. సాగునీటి రంగం రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభ ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తి చేసి జూన్ 21న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయం వరకు కాళేశ్వరం 2 లింకులు విజయవంతం కావడం పట్ల ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల సాగునీటికి త్రాగునీటికి ఉన్న సమస్యలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శాశ్వతంగా పరిష్కరించబడతాయని తెలుపనైంది. అందుబాటులో ఉన్న తక్కువ నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పొలాలకు సాగునీరు అందించి అత్యధిక దిగుబడి సాధించి ఎస్ఆర్ఎస్పీ ఇంజనీర్లు అంతర్జాతీయంగానే గుర్తింపు పొందారు. బాలి దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ నీటి సమర్థ వినియోగ సదస్సులో ఎస్ఆర్ఎస్పీ ఇంజనీర్లు పాల్గొనడం జరిగింది. మిషన్ భగీరథ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన అద్భుత పథకం మిషన్ భగీరథ. జిల్లాలో ఈ పథకం ద్వారా 436 ఆవాసాలకు బల్క్ నీటిని 430 ఆవాసాలకు ప్రతిరోజు ఇంటింటికి నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఆసరా పెన్షన్ జీవితంలో ఏ ఆధారం లేని వృద్ధులు వితంతువులు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల కింద అందించే సొమ్మును రెట్టింపు చేయడం జరిగింది. పెంచిన పెన్షన్ను జూన్ 2019 మాసం నుండి వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం అన్ని వర్గాల వారు కలిపి 81,600 మందికి ప్రతి నెల గాను 2019-20 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో గల 3,181 సంఘాలకు 121,76,00,000 బ్యాంకు రుణాలను అందించాం. స్త్రీ నిధి ద్వారా 2,327 లక్షల రుణాలను పంపిణీ చేశాం. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం జరుగుతోంది. విద్యాశాఖ జిల్లాలోని 5 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నారాయణగూడ ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాలలో 11వ గ్రాడ్యుయేషన్ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించిన సీఈఓ కిషోర్. రంగారెడ్డి జిల్లా చిన్న గోల్కొండలో దారుణం. ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ, వ్యక్తి మృతి. శంషాబాద్ లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్. నిర్మల్ జిల్లాలో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.